నమస్కారం అండి. మనం ఇప్పుడు కొత్తపల్లి ఉదయ్ బాబు గారు రచించిన 'నాన్నకో బహుమతి' అనే కథను విందామా? తన కోసం ఎవరో వచ్చారని అటెండర్ వచ్చి చెప్పడంతో చేస్తున్న పని మధ్యలో ఆపి విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు శ్రీవాత్సవ. అతన్ని చూస్తూనే లేచి నిలబడిందామె. కింది నుంచి పైకి ఆపాదమస్తకం ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువును చూస్తున్నంత సంభ్రమంగా అతన్ని చురుగ్గా పరిశీలించిందామె. ఎవరు మీరు? మీకెవరు కావాలి? అడిగాడు శ్రీవాత్సవ. నాకు రాజశేఖరం గారు కావాలి బాబు. ఆయన ఒక్కసారి చూసి మాట్లాడాలి. ఆయనకు మీ వయసు బంధువులు ఎవరూ నాకు తెలిసి లేరే. ఆయనకు మీరేమవుతారు? ఆయన నాకు తాళి కట్టిన భర్త. అంటే మీరు? అవును బాబు, నేనే జయంతిని అంది. మీ అమ్మను అనబోయి ఆగిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కొడుకునైన నేను మా నాన్నగారు గుర్తుకొచ్చామన్నమాట. ఆయన మిమ్మల్ని చూడరు. మీరు చనిపోయారని ఆయన అనుకుంటున్నారు. ఇక నా దృష్టిలో అసహ్యించుకునే పదం ఏదైనా ఉంది అంటే అది అమ్మ అనే పదం మాత్రమే. ఆ పేరు పెట్టుకుని ఎదురుగా నిలబడిన మీరు దయచేసి మరొకసారి రావద్దు. మీతో ఇలా మాట్లాడుతున్నానంటే అది నాన్నగారు నాకు నేర్పిన సంస్కారమే. ఇక మీరు వెళ్ళొచ్చు ఎర్రబడిన ముఖంతో అన్నాడు శ్రీవాత్సవ. ఆమె కళ్ళల్లో సుళ్ళు తిరిగిన నీళ్లు అవి ప్రయోజకుడైన కొడుకును చూసిన తాలూకు ఆనందాశ్రువులో గుండెలు చీల్చేలా మాట్లాడిన అతడి మాటలు చేసిన గాయాల వల్ల బయటకొచ్చిన దుఃఖాశ్రువులో తెలియదు కానీ కొంగుతో తుడుచుకుందామే. బాబు, పోనీ నాన్నగారితో మాట్లాడను, ఒక్కసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. ఈ జీవితానికి ఒకే ఒక చివరి కోరిక, ఆయన పాదాలను నా కన్నీళ్లతో కడిగి మౌనంగా నమస్కరించుకుని వెళ్ళిపోతాను. ఈ ఒక్క కోరిక కాదనకు అందామే ప్రాధేయపడుతున్నట్లుగా. తల్లిగా మీరు నాకు చేసిన ద్రోహానికి మీకు ఇవ్వకూడని అవకాశం కూడా అది ఒక్కటే. మీరు అవకాశవాదులు. ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయగలరు. మమ్మల్ని జీవోత్సవాలుగా చేసినట్టుగా మరెవరినీ చేయకండి. వెళ్ళండి అని ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా అక్కడి నుంచి నిష్క్రమించాడు శ్రీవాత్సవ. ఆమె ఆశ్చర్యపోలేదు. గుండెలు అవిసేలా తల చేత్తో పట్టుకుని ఏడుస్తూ కూర్చోలేదు. చెమరుస్తున్న కళ్ళను మాటిమాటికి ఒత్తుకుంటూ తన చేతి సంచిలోంచి కొన్ని తెల్ల కాగితాలు తీసుకుని అక్కడే కూర్చుని రాయసాగింది. సుమారు గంట తర్వాత రాయడం పూర్తి చేసి సంచిలోంచి ఒక కవర్ తీసి రాసిన కాగితాలు అందులో ఉంచి జిగురుతో అంటించి పైన శ్రీవాత్సవ పేరు అడ్రస్సు రాసి ఆ ఆఫీస్ పోస్ట్ బాక్సులో వేసి అక్కడి నుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయింది ఆమె. శ్రీవాత్సవ తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. చాలా అసహనంగా ఉంది అతనికి. అమ్మట అమ్మ, వయసు తిమ్మిరి తీర్చుకోవడానికి పెళ్ళి, పిల్లలు. ఇలాంటి వాళ్ళు అమ్మ అనే పదానికి అనర్హులు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతని తల పగిలిపోసాగింది. పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది. మనసు బాగోలేనప్పుడు చేస్తున్న పనిని ఆపి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దైవం మీద మనసు లగ్నం చెయ్యి అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకున్నాడు. బాబూ అని పిలుస్తున్నట్లుగా ఆమె రూపమే. అమ్మ. ఎంత కమనీయంగా ఉంది ఆమె రూపం. పండిన తమలపాకుల, అచ్చమైన పార్వతీదేవిలా, నిండు పండు ముత్తైదువుల. సుమారు 4-5 సార్లు ప్రయత్నం చేశాడు ఆమెను మర్చిపోదామని. ప్రతిసారి ఆమె రూపమే. ఈసారి మాత్రం ఆమె రూపం రాజరాజేశ్వరి మాత రూపంగా రూపాంతరం చెందడంతో స్వస్థత చేకూరిన మనసుతో తండ్రికి ఫోన్ చేశాడు. అవతల నుంచి హలో అని వినపడగానే, నాన్నగారు, నేను వాసుని. భోజనం చేశారా? ఆ. మందులు వేసుకున్నారా? మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పు నాన్న. మీరు కేకలేస్తారని భయంగా ఉంది. అవతల నుంచి గంభీరమైన నవ్వు. నిన్న కేకలు వేయంలే, చెప్పు. మీ భార్య బతికే ఉన్నారు. ఒక్క క్షణం మౌనం. వాసు, ఏంట్రా నాన్న నువ్వు అంటున్నది? జయంతి బతికే ఉందా? ఎవరు చెప్పారు నీకు? ఆయన మాటల్లో ఉద్వేగం అతన్ని కలవరపరిచింది. మీరు ఆవేశపడకండి నాన్న, ప్రశాంతంగా వినండి. ఆమె ఇంతకు ముందే నా ఆఫీస్కి వచ్చారు. చివరిసారిగా మిమ్మల్ని ఒక్కసారి చూడాలని అడిగారు. వీల్లేదు, వెళ్ళిపోమన్నాను, వెళ్ళిపోయారు. బాబు, ఆమె నీ కన్న తల్లిరా, వేదన నిండిన కంఠంతో అన్నారాయన. అందుకేనా నన్ను మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశారావిడ? మనం అనుభవించిన క్షోభ ఆమెకు తెలియాలనే అలా మాట్లాడాను. నేను చేసింది తప్పంటారా? ఆయన గొంతు సవరించుకున్నారు. ఉరిశిక్ష వేసిన ఖైదీని కూడా ఉరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు.
నువ్వు తప్పు చేశావు బాబు. అమ్మ అమ్మ మనసును గాయపరిచావు. ఆమెను వెళ్ళిపొమ్మనక ముందే ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించాల్సింది. అంతా నా దురదృష్టం. ఆయన బాధగా నిట్టూర్చి ఫోన్ పెట్టేశారని అర్థమైంది. ఆయన ఎప్పుడూ అంతే. అతి తక్కువగా సూటిగా మాట్లాడతారు, అనంత భావాన్ని అల్పక్షరాలతో వ్యక్తం చేస్తూ. నేను తప్పు చేశానన్నమాట ఒక్కసారి ఆయన్ని ఆమెకు చూపించాల్సింది. బాధతో కంటలు నొక్కుకున్నాడు శ్రీవాత్సవ. సాయంత్రం ఇంటికి వెళ్ళాక తండ్రి ఆ ప్రసక్తి తీసుకురాకపోవటంతో ఊరట అనిపించినా తప్పు చేసిన భావనతో అతని మనసు మూలుగుతూనే ఉంది. మర్నాడు తన టేబుల్ మీదకి వచ్చిన కవర్ను చించి చూసి అది ఆమె రాసింది అని గ్రహించి ముక్కలు చేసేయబోయాడు. మరణశిక్ష పడ్డ ఖైదీని కూడా అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. ఎందుకో ఏ పని ఆవేశంగా అనాలోచితంగా చేయబోయినా తండ్రి చూపుడు వేలుతో హెచ్చరిస్తున్నట్టే అనిపిస్తుంది అతనికి. ఎంతో జాగ్రత్తగా ఏకాగ్రతతో ఆ ఉత్తరం చదవసాగాడు. అందులో ఇలా ఉంది: చిరంజీవి శ్రీవాత్సవకి అమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వ్రాయినది. అమ్మ అనే పదం పట్ల, పదార్థం పట్ల నువ్వు ఎంతో యావగింపు కలిగేలా స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోవడంలో నాకు పాత్ర ఉంది బాబు. నా జీవితాన్ని శాసించిన వాళ్ళందరూ మగవాళ్లే. వారికి వత్తాసు పలికి నేనేదో తప్పు చేసిన దానిలా సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ నన్ను బంధించిన నా సాటి ఆడవాళ్ళు ఆ మగవాళ్ల చేతుల్లో బానిసలే. దేశానికి స్వాతంత్రం వచ్చినా ఈనాటి వరకు 100కి 90 కుటుంబాలలో స్త్రీకి స్వేచ్ఛ రాలేదు బాబు. ఆనాడు అభం శుభం ఎరుగని 5 ఏళ్ల పసిబిడ్డవి నువ్వు. మీ నాన్నగారితో వెళ్ళిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా అంటూ పరిగెత్తుకొస్తే తనివిదేరా నా బిడ్డను అక్కున చేర్చుకోనివ్వని కర్కశ సాంప్రదాయాల కుటుంబంలో నేనొక బందీని. ఇది నీకు అర్థం కావాలంటే నా జీవితంలో కొన్ని ముఖ్యాంశాలు మీకు తెలియాలి. నేను మామూలు ఆడపిల్లల మాదిరిగానే డిగ్రీ పూర్తి చేశాను. నేను ఇంటర్లో ఉండగానే మా బావకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్ల తర్వాత వచ్చి నన్ను ఇష్టపడ్డాడు. నా నిర్ణయం తెలిపేలోగానే దాని మొహం దానికేం తెలుసు లాంటి వ్యాఖ్యలతో నన్ను అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళయి వారం తిరగకుండానే ఆయన పై అధికారుల నుంచి తక్షణమే బయలుదేరొచ్చి డ్యూటీలో చేరాలని పిలుపొచ్చింది. ఆ రోజే మా శోభనం. అది జరగకుండానే ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయారు. మా ఇంట్లో మగ పెద్దలు చెప్పిందే వేదం. తాము చేసేవన్నీ ఒప్పులే అన్నదే వారి అహంకారం, వారి అహంభావం. వాటి సెగల్లో ఇంట్లో స్త్రీలందరూ మాడి మసైపోవాల్సిందే కానీ ఎదురు చెప్పడానికి వీల్లేదు. వారి అనుమతి లేనిదే గడప దాటే అవకాశమే లేదు. 2 ఏళ్లు గడిచాయి. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆయన మరణించాడనే వార్త వచ్చింది. ఆ వార్త విన్న మా అమ్మ ఏ అచ్చటా ముచ్చటా తీరక పిల్ల 100 ఏళ్ల జీవితం నాశనం అయిపోయింది అన్న దిగులుతో 4 రోజుల్లో మరణించింది. దాన్ని తట్టుకోలేకపోయిన మా నాన్నగారు మా మామగారి కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడారు. దానికి ఎలాగైనా మరొక పెళ్లి చేయండి అని ఏడ్చారు కూడా. ఊరి పెద్దయిన మా మామగారు తాను చెప్పినట్లు వింటారు అని మా గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మీ నాన్నగారిని పిలిపించారు. జరిగింది దాచకుండా ఆయనకు చెప్పారు. విశాల భావాలు గల రాజశేఖరం గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు. సాదరంగా వారి జీవితంలోకి ఆహ్వానించారు. రాయిలాంటి నన్ను తన సాంగత్యంతో అహల్యగా తీర్చిదిద్దారు. అంతవరకు జీవితంలో అనుక్షణం ఎన్నోసార్లు నిరాదరణకు గురై దాదాపు చదువుకున్న దాన్నై ఉండి కూడా ఆడ బానిసలా యంత్రంలా పనిచేసుకుపోవడమే తప్ప ఒక చిన్న కోరికను కూడా బయట పెట్టుకోలేని నేను ఆయన ప్రేమ ఆదరణలలో నన్ను నేనే మర్చిపోయాను. ఆయన చేతుల్లో పిల్లని గ్రోవినై వాలిపోయాను. మా అన్యోన్య దాంపత్య ఫలితంగా నువ్వు పుట్టావు. 5 ఏళ్లు నీ ఆలనా పాలనతో ఎంతటి అమ్మతనాన్ని అనుభవించానో ఆయన అనురాగాన్ని కూడా అంతగానూ పొందాను. వాటి బలంతోటే ఇన్నేళ్ళు బతికాను. సరిగ్గా ఆ మత్తులో ఉండగా నన్ను నిన్ను తీసుకుని ఇంటికి రమ్మని మామగారు మీ నాన్నగారికి కబురు చేశారు. అనుకోని ఈ ఆహ్వానం ఏమిటా అనుకుంటూ వెళ్ళాం. మేము లోపలికి అడుగు పెట్టగానే తలుపులు మూసేశారు. మామగారి పక్కన ఒక వ్యక్తి గడ్డం మాసిపోయి ఒంటికాలితో నిలబడున్నాడు. అతను నాకేసి ఎంతో ఆశతో, ఆకలితో, ఈర్ష్యాసూయలతో చూస్తున్నాడు. అతన్ని పరిశీలనగా చూసిన నేను గుర్తుపట్టి భయంగా 2 అడుగులు వెనక్కి వేసి మీ నాన్నగారి చాటును దాక్కుని ఆలంబన కోసం ఆయన జబ్బ గట్టిగా ఒక చేత్తోనూ
నిన్ను ఒక చేత్తోనూ పట్టుకున్నాను. మా మామగారు చేసిన సైగతో ఆయన ఏర్పాటు చేసిన మనుషులు నిన్ను బలవంతంగా తీసుకుపోయి మా అత్తగారికి అప్పగించారు. మా ఆడబడుచు నన్ను బరబరా ఈడ్చుకెళ్ళి ఆ కుంటి అతని ముందు పడేసింది. అతను ఎవరో కాదు, నా మొదటి భర్త. ఆ కక్కిన కూడా నాకొద్దు నాన్న, నా భార్య నాకు కావాలి అన్నాడు నా మొదటి భర్త. తన తాయిలం ఎవరో ఎత్తుకుపోయినంత క్రోధంగా ఉన్నాయి అతని కళ్ళు. కింద పడిన నేను లేచాను. మీ నాన్నగారి కేసు చూశాను. ఆయన అసహనంగా నా కేసు చూసి తలదించుకున్నారు. అణువణువు తుమ్మముళ్లను గుచ్చుతున్నంత బాధ ఆయన ముఖంలో ద్యోతకమైంది నాకు. నువ్వు చచ్చావని తెలిసిన రోజునే నీతో నా సంబంధం తెగిపోయింది. నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఆయన. ఆయన నుంచి నన్ను ఎవరూ విడదీయలేరు అనేసి వేగంగా పరిగెత్తుకొచ్చి నా భర్త అయిన మీ నాన్నగారి ముందు నిలబడ్డాను. నువ్వు వెళ్ళి తీరాలి జయంతి అన్నారాయన జీవం లేని స్వరంతో. ఎందుకండి అన్నాను సుడులు తిరుగుతున్న కన్నీళ్లతో. మన వివాహం అయ్యాక ఏనాడైనా నీ అదృష్టవశాత్తు నీ భర్త తిరిగొస్తే నిన్ను అప్పగించాలన్న ఒప్పందం మీదనే మన పెళ్లి జరిగింది జయంతి. ఆయన ఇంకా ఏదో చెప్పబోయారు. మా ఆడపడుచు మొగుడొచ్చి, విన్నావుగా, ఇక లోపలికి వెళ్ళు అన్నాడు హుంకరించి. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాను తీవ్రంగా. మా మామగారు నా ముందు రాక్షసుడిలా నిలబడ్డాడు. నేను చెప్తున్నాను, వెళ్ళు లోపలికి అన్నారు. నా భర్తను నా బాబును వదిలి వెళ్ళను అన్నాను నేను. ఆయన లాగి లెంపకాయ కొట్టాడు నన్ను. అది చూసి అమ్మా అంటూ నా దగ్గరకు రాబోయావు నువ్వు. నిన్ను మీ నాన్నకిచ్చి తక్షణమే ఊరు వదిలి వెళ్ళిపో, ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటూ మీ నాన్నకి ఆయన ఒక కవర్ అందించాడు. నేను కొయ్యబారిపోయాను. మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు అన్న బాధతో పెదవి చిట్లి రక్తం కారుతున్నా ఆయన ఇక్కడి నుంచి పంపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. యాండి మీరు వెళ్ళకండి అంటూ నన్ను ఉక్కు పిడికిళ్ల మధ్య బంధించిన మనుషుల్ని గుంజేశాను. ఆయన నిస్సహాయంగా చూసి నాకేసి చేతులు చాచి అమ్మా అని ఏడుస్తున్న నిన్ను భుజాల మీద వేసుకుని వెళ్ళిపోయారు. నువ్వు ఆయన వెళ్ళిన వెంటనే తలుపులు మూసుకుపోయాయి. నేను మళ్ళీ మిమ్మల్ని జీవితంలో చూస్తానని అనుకోలేదు. ఒకనాడు అవకాశం చూసుకుని ఇంట్లోంచి పారిపోయి మీ నాన్నగారు ఉన్న ఊరు చేరాను. కానీ నిన్ను ఆయన్ను చేరేలోగానే నన్ను బంధించి తీసుకువెళ్ళి మామగారి కాళ్ల ముందు పడేశారు. నా మొదటి భర్త నన్ను ఎంత హింసించాడు అంటే తన మిలిటరీ పద్ధతులన్నీ నా మీద ప్రయోగించాడు. మగవాడు ఆడదాని పట్ల ఇంత రాక్షసత్వాన్ని ప్రదర్శించగలడా అన్న రీతిలో నాకు నరకం చూపించాడు. ఆడది మగవాడికి సుఖం అందించే యంత్రం మాత్రమే అనే ఒకే ఒక సూత్రంతో బతికాడు. నన్ను బతకనిచ్చాడు. అతన్ని సమర్థించిన పెద్దలందరూ ఒక్కరొక్కరే కాలగర్భంలో కలిసిపోయారు. చివరి దశలో అతనికి పక్షవాతం వచ్చింది. అలాగే వదిలి వచ్చేయాలి అనిపించింది. కానీ రాజశేఖరం గారు నేర్పిన మానవ సేవా దృక్పథంతో అతనికి సేవ చేశాను. చివరికి అతను చనిపోయాడు. బాబు, నాకు అర్థం కానిది ఒకటే, ఆడదంటే మగవాడికి ఎందుకు అంత చులకన? కేవలం లింగభేదం తప్ప అన్ని విషయాల్లోనూ తనకు సమానమైన స్త్రీని మగవాడు ఎందుకు సాటి మనిషిగా గుర్తించడు? చదువు నేర్పిన సంస్కారం, అనుభవం నేర్పిన విచక్షణ కలిగి ఉండి కూడా ఇతరులకు ఎంత ఉదారత చూపించే మగవాడు స్త్రీ విషయంలో మాత్రం స్వార్థంగా ఆలోచిస్తాడు ఎందుకని? అబలత్వం, నిస్సహాయత ఆమె తప్పులుగా, స్త్రీని దోషిగా చూడటం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ఆడది ఒక బానిస అన్న భావంతో ఉన్న మగవారికి నేను వేసే ప్రశ్నలు. రాజశేఖరం గారు లాంటి వారికి కాదు. నువ్వెంతవరకు పెళ్లి చేసుకోలేదు అని విన్నాను. ఆడదంటే చులకనా? లేక అమ్మ ఆడదే కాబట్టి రేపు నీ భార్య అమ్మ అనిపించుకుంటుంటే వినలేకనా? నా మీద నీకు కోపం రావడం సహజమే. అందులో నా తప్పు వేసమంతా ఉందేమో మీ నాన్నగారిని అడుగు. తప్పు లేదు అని తెలిస్తే వెంటనే ఈ కింది చిరునామాకురా. నా అణువణువు దేవుడుగా నింపుకున్న నేను ఆయన్ను చూడటానికి నీ అనుమతి అవసరం లేదు నాకు. నీకు అమ్మ అవసరాన్ని గుర్తు చేయడం కోసమే ఈ నా ప్రయత్నం అంతా. అయినా ఆయనను ఒక్కసారి చూడాలని ఆశ. భగవంతుని దర్శించాలనే సాధారణ భక్తురాలి ఆశ. మళ్ళీ ఈ రోజు నాటికి ఈ అమ్మ నీకు కనిపించకపోవచ్చు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోవటం మూర్ఖత్వమే అవుతుంది ఎంతటి విఘ్నుడికైనా.
ఈ ఉత్తరంలో ఏ వాక్యం నిన్ను బాధించినా నన్ను మన్నించు. నువ్వు ఎప్పుడు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఆనందంగా కలకాలం జీవించాలి. ఇదే ఈ అమ్మ ఆఖరి కోరిక. నా దేవునికి నా ప్రణామాలు చెప్పు. ఉంటాను. నువ్వు అడుగడుగునా అసహించుకునే అమ్మ. ఉత్తరం చదివిన శ్రీవాత్సవ గుండె బరువెక్కింది. ఉత్తరాన్ని రెండోసారి చదివినప్పుడు ఆమె పరిస్థితి ఊహల్లో వాస్తవ దృశ్యాల్లా మెదిలాక బరువెక్కిన గుండె అడుగు పొరల్లో కలకలం మొదలైంది. అది అంతరంగాన్ని కుదిపివేయడంతో కన్నీటి సంద్రంగా మారింది. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క అలగా మారి అతన్ని నిలువునా కంపింపజేయసాగింది. కురిసి కురిసి వాన వెలిసిన నేలలా ప్రచ్ఛన్నమైంది అతని మనస్సిప్పుడు. నాన్నగారు, మీకో బహుమతి. తన వెనుక దాచిన బహుమతికి అడ్డు తొలుగుతూ అన్నాడు శ్రీవాత్సవ. జయంతి. అప్రయత్నంగా ఆయన పెదవులు అస్పష్టంగా ఆమె పేరు ఉచ్చరించాయి. లేని ఓపికంతా ఒంట్లోకి తెచ్చుకుని నిలబడి చేతులు చాచిన రాజశేఖరం గారి హృదయం మీద ఆమె పూలమాలలా ఒదిగిపోయింది. ఆ కౌగిలిలో 2 సముద్రాలు సంగమించినంత ప్రశాంతత. ఆకాశం భూమి ఒక్కటైన భావన. ఎన్నెన్నో మాట్లాడేసుకోవాలని ఒక్క మాట కూడా పెగలని మౌన పోరాటం. మళ్ళీ ఎవరూ ఎప్పుడూ తమను విడదీయకూడదు అన్నంత ఆరాటం. వారిని వదిలేసి తన గదిలోకి వచ్చాడు శ్రీవాత్సవ. ఇంతకాలం అమ్మ అన్న పదం అసహ్యంగా అనిపించింది. అమ్మ మనసు చదివాక, అమ్మకు అర్థం తెలిసాక ఈ ప్రపంచంలో ఏ అమృతం సరిరా అని సరిపోలని వ్యక్తి అమ్మ అనిపిస్తోంది. సృష్టి చేసి చేసి అలసిపోయి తాను విశ్రాంతి తీసుకోవడం కోసం అమ్మ ఒడిని సృష్టించాడు దేవుడు అని ఎక్కడో చదివిన వాక్యాలు అమ్మ తనను తనివితీరా నిమిరి నుదుట ముద్దాడి క్షమించినప్పటి నుంచి సువర్ణాక్షరాలై మనసులో ముద్రించబడ్డాయి. అమ్మ తప్ప ఈ ప్రపంచంలో తప్పు చేసిన వారిని ఎవరు మన్నించగలరు, క్షమించగలరు? అమ్మ విలువ తెలుసుకోమని అమ్మని నిరసించే ప్రతి మగవాడికి, ఆడదంటే చులకనగా చూసే ప్రతి మద మృగానికి ఆడదాని గొప్పతనాన్ని చాటి చెప్పాలన్నంత ఆరాటంగా ఉంది అతనికి. గంగాజలంతో అభిషేకాలు చేసిన శివలింగ పానపట్టంలా నిర్మలంగా, ప్రశాంతంగా, పవిత్రంగా ఉంది అతని అంతరంగం ఇప్పుడు. కథ పేరు నాన్నకో బహుమతి. రచించిన వారు కొత్తపల్లి ఉదయ్ బాబు గారు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.